అహల్య నిజంగా చనిపోయి ఉంటుందా వందిక? నాకేదో డౌట్గా ఉంది. అదంత సింపుల్గా చేస్తుందంటే నాకు కూడా డౌట్గానే ఉంది. కానీ అది నిజంగా చేస్తే బాగుంటుంది. ఏమండి, రే, ఎందుకైనా మంచిది మనం ఒకసారి మార్చురీకి వెళ్ళి చూసొస్తే బాగుంటుందేమో. మీరు కూడా ఏంటన్నా, నా అహల్య చనిపోలేదంటే నమ్మరా? చనిపోయింది అహల్యని పోలీసులు అంత ఖచ్చితంగా చెప్తున్నారు కదరా, ఇంకా నమ్మనంటే ఎలా? ఆ పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను నమ్మనని చెప్పాను కదా. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, ఈ లోకంలో నుంచి వెళ్లిపోయిందంటే ఎందుకు నమ్మవురా? నిజం చేదుగా ఉంటుంది బామర్ది. అయినా సరే కొన్నిసార్లు నిజాన్ని నమ్మాలి, తప్పదు. అహల్య అంటే నీకెంత ఇష్టమో మాకు తెలుసు. ఇలా జరిగిందంటే మాకు బాధగానే ఉంది. ఎందుకైనా మంచిది అంకుల్ చెప్పినట్టు మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ చూసొస్తే బెటర్ కదా. గౌతంలా కాదు, ఒక డాక్టర్గా రావచ్చు కదా. అవసరం లేదు. నా అహల్యకి ఏం కాలేదని నా మనసు చెప్తుంది. తనకేదన్నా అయితే నేను ఇలా ఉండను. ఏంట్రా నీ మనసు చెప్పేది? ఎన్నిసార్లు పదే పదే ఆ మాట అంటావు? ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నీ మనసు నీకు చెప్పిందా? లేదు కదా. పోనీ ఇంట్లో నుంచి ఎక్కడికి పోయిందో నీ మనసుకు తెలిసిందా? లేదు కదా. అది చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది. మనల్ని కాదని వెళ్లిపోయిన దాని గురించి మనం బాధపడి ప్రయోజనం లేదు. మిగతా కార్యక్రమాలేంటి? అహల్య అంత్యక్రియలు. ఆ ఫోటోకి దండ వేసి దీపం పెట్టి జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం రా. నాన్నమ్మా, నా అహల్య ఫోటోకి దండేసి దీపం పెడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? తను చనిపోలేదు, బతికే ఉంది. సరేరా, అది బతికే ఉంటే ఎక్కడుందో చూపించు. అహల్య బ్రతుకుంటే ఈ పాటకు వచ్చేది కదా గౌతమ్. ఇంకా ఎందుకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడుందో తెలీదు, కానీ ఎక్కడున్నా సరే నా కోసం, బాబు కోసం తను వస్తుంది. ఏమైంది సార్? ఎందుకు అందరూ అలా ఉన్నారు? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను?
సరే రమ్మన్నారు. సార్ ఏమైంది? బాబుకేం కాలేదు కదా? అయింది, వాళ్ళమ్మ చచ్చిపోయింది. బాబు కన్న తల్లి చచ్చిపోయిందా? అవును, నిన్న కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందంట. ఎవరు చెప్పారు మీకు? పోలీసులు. తన డెడ్ బాడీ మార్చరీలో ఉంది. తన బిలాంగింగ్స్ తీసుకొచ్చి తను చనిపోయిందని చెప్పారు.